వెల్కమ్ టు పీవీ ఇండియన్ ఫుడ్స్. ఈరోజు నేను చేసే పచ్చడి అందరికీ నచ్చుతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. 1 ఇయర్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి ఏంటంటే పచ్చి టమాటోల పచ్చడి అండి. చాలా బాగుంటుంది. ఇది 1 ఇయర్ వరకు స్టోరేజ్ ఉంటుంది. ఇవి తోటలో తెచ్చినవి కాబట్టి కొంచెం దోరగా ఉన్నవి పచ్చివి కూడా వేసుకోవచ్చు. గట్టిగా ఉంటాయి కాబట్టి కడిగి శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీలో ఆయిల్ పోసుకొని ముందుగా ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 5 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, ఒక 20 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకుని ఆ గ్రేవీ కూడా వేసుకోవాలండి. టమాటాలు పులుపుని బట్టి వేసుకోవాలి. ఎందుకంటే పచ్చి టమాటాల్లో కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు కొంచెం తక్కువగానే వేసుకొని ఇది దగ్గరికి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఉడికించాలండి. ఇది బాగా ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి నిలువ ఉంటుంది. టమాటోని శుభ్రంగా కడిగి బట్టతో తుడిచి తడి లేకుండా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మీరు ఏ విధంగా అన్నా కట్ చేసుకోవచ్చు. తడి లేకుండా ఉండాలి. ఇవి ఎండలో పెట్టే పని లేదండి. ఇలాగే మనం పచ్చడి చేసుకోవచ్చు. పచ్చడిలో ఎప్పుడు నూనె పైకి తేలే వరకు ఉంటే ఏ పచ్చడి కూడా పాడవదు. మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇలా కట్ చేసుకుని ముక్కలు పక్కన పెట్టుకోవాలండి. ఎండలో పెట్టే పని లేదు. పక్కన పెట్టుకున్నాక చింతపండు గ్రేవీ చల్లారిపోవాలి. 1/2 కిలో టమాటోలకి 100 గ్రాములు కారం పడుతుంది. సాల్ట్ చూసుకుని వేసుకోవచ్చు. 1/2 కప్పు ఆవపిండి, మెంతిపిండి 1 స్పూను, కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని వేసి బాగా కలిపి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. 3 రోజుల వరకు పక్కన పెట్టాలండి. తర్వాతనే మనం కలుపుకొని వాడుకోవచ్చు. ఆయిల్ పైకి తేలుతుంది. ఇన్కేస్ కొంచెం మీకు ఏమన్నా ఆయిల్ రాకపోతే ఇంకొంచెం ఆయిల్ పోసుకోవచ్చు. ఆయిల్ మాత్రం పచ్చడికి నిండుగా ఉంటేనే పచ్చడి పాడవకుండా ఉంటుంది. డబ్బాలో వేసుకున్న తర్వాత 3 రోజుల వరకు కదపకుండా ఉంటే ఆయిల్ పైకి తేలుతుందండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పచ్చికాయలు ఎండబెట్టకుండా చేసిన పచ్చడి పాడైపోతుందేమో అని మీకు ఏ డౌట్ అవసరం లేదు. ఆయిల్ అనేది పైకి ఎక్కువగా ఉంటే ఏ పచ్చడి పాడవదండి. మీకు ఏమన్నా డౌట్గా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవచ్చు. కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. నా ఛానల్ కొత్తగా చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ పచ్చడి కావాలన్నా నేను చేసి వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.